ఎన్ కాటమరాయుడు. మరి ఈ కాటమరాయుడులో అవును, మనం పిక్చర్స్ చూస్తున్నాం, టీజర్ చూస్తున్నాం, యాక్షన్ ఉంది, మా పవర్ స్టార్ గారు ఉన్నారు, కానీ లవ్ ఎంతవరకు ఉంది అని చాలా మందికి డౌట్. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటేనే రొమాంటిక్ సీన్స్ కి పెట్టింది పేరు, మంచి మంచి పవర్ పంచెస్ కి పెట్టింది పేరు. మరి లవ్ మ్యూజిక్ లేకుండా ఉంటుందా? కాటమరాయుడులోని లవ్ మ్యూజిక్ ని అనూప్ రూబెన్స్ గారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, శృతి హాసన్ గారి కెమిస్ట్రీని మనసులో పెట్టుకొని మరీ కంపోజ్ చేశారు. ఒకసారి విందాం. ఎస్, ఆడియో లవ్ థీమ్ ఆఫ్ కాటమరాయుడు. బ్యూటిఫుల్ లవ్ థీమ్ అనూప్ గారి, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అనూప్ గారు, యువర్ మ్యూజిక్ ఇస్ వెరీ హాంటింగ్. అనూప్ గారు, అలాగని ఇట్ క్యారీస్, అలా వస్తూనే ఉంటుంది. ఆయన నిజంగా ఎన్ని సినిమాలు చేసినా ఆ లవ్ ఫీల్ మాత్రం ప్రతి సినిమా, ప్రతి పాటలో ఉంటుంది. అది అనూప్ గారు బాగా ఫీల్ అవుతారు కాబట్టి ఆ ఫీల్ ని తెర మీదకి తీసుకొని వస్తూ ఉంటారు ఆయన. ఆయన లవ్ ఫీల్ ఏంటో మనం తర్వాత తెలుసుకుందాము. ఆ లవ్ థీమ్ కి, ఈ బ్యూటిఫుల్ లవ్ థీమ్ కి ఒక పక్కన బ్యూటిఫుల్ శృతి హాసన్ అయితే, ఇంకో పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా స్క్రీన్ మీద చూడాలి, వెయిటింగ్ అందరం. కానీ నెక్స్ట్ ఇంకా ఎవరు ఉన్నారు అనేది కాదు, ఎవరు వస్తున్నారు అనేదే ముఖ్యం. అయిపోయింది, టైం వచ్చింది. మీరందరూ ఇందాక నుంచి కూర్చొని ఉన్నారు కదా, కొంచెం మోకాళ్ళకి ఎక్సర్సైజ్ కావాలని అట్లా లేపాను. ఇంకా రాలే, కూర్చొని వస్తున్నారు. ఆయన వస్తున్నారు అంటే ఇట్లా పంచ ఇలా తిప్పేసుకొని ఇలా వచ్చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు పండగే, ఆల్రెడీ పండగ మనకి 28th 29th అనేది ఒక చిన్నది నడుస్తుంది కదా. ఇప్పుడు 24th ఏమో అని ఇంకొక మళ్ళీ టాక్ ఫిక్స్ అయిపోయింది. అన్ని క్యాలెండర్ లో 24th అని మారిపోతుంది.